మనము చిన్నప్పుడు అంటే లోయర్ క్లాసెస్‌లో దీని గురించి నేర్చుకుంటాం. డివిజన్స్ చేసేటప్పుడు దీని గురించి డివిజన్ ఆల్గారిథమ్ అని అంటాం దీన్ని. ఓకేనా? దీని గురించి మనం నేర్చుకుంటాం. ఏంటండి ఇది? డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఇదే డివిజన్ ఆల్గారిథమ్‌ని కొంచెం మార్చి మనకు ఒక స్టేట్మెంట్ ఫార్మ్‌లో ఒక స్టాండర్డ్ ఫార్మ్‌లో ఇస్తారు. అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఓకేనండి? ఒక్కసారి మనం దీన్ని చూద్దాం. ఫర్ ఎనీ 2 పాజిటివ్ ఇంటిజర్స్. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటండి మనకి? ఇంటిజర్స్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటి పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1, 2, 3, 4 సో ఆన్ ఈ విధంగా. అంటే ఇక్కడ చెప్పాలంటే పాజిటివ్ ఇంటిజర్స్ అంటే నేచురల్ నంబర్స్ అన్నట్టు. సరేనా? హ్మ్. మనం 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే ఏవైనా 2 ఓకేనా? అంటే 2 వాల్యూస్ తీసుకోవాలి. ఆ వాల్యూస్‌ని ఇక్కడ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి అని అనుకుందాం. అయితే కొంతమంది డౌట్ రావచ్చు. ఇక్కడ వాల్యూస్ అన్నా కదా! డైరెక్ట్‌గా 2ఓ, 4ఓ ఇలాంటివి ఏమైనా నేను తీసేసుకోవచ్చు కదా! అని మీకు అనుకోవచ్చు. జనరల్‌గా కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు, థియరమ్స్ చెప్పేటప్పుడు, స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు మనం వాల్యూస్ తీసుకోమండి. ఇలా వేరియబుల్స్, ఆల్ఫాబెట్స్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటామన్నమాట. మరి ఇలా తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇప్పుడు పర్టిక్యులర్‌గానే వాల్యూస్ 2, 3 అని తీసుకున్నాననుకోండి, ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏమవుతుందంటే, కేవలం ఈ 2 వాల్యూస్ తీసుకుంటేనే ఈ స్టేట్మెంట్ హోల్డ్ అవుతుంది అన్న మీనింగ్‌లోకి వెళ్ళిపోద్ది. అందుకని మనం ఇప్పుడు వేరియబుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ, బి అనేది ఇప్పుడు ఈ ఏ, బి ప్లేసెస్‌లో నువ్వు ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు. అంటే ప్రతి పాజిటివ్ ఇంటిజర్‌కి కూడా ఈ స్టేట్మెంట్ హోల్డ్ అవుతుంది అనేది మనకు అర్థం అవ్వడం కోసం వేరియబుల్స్ తీసుకుంటా. ఓకేనా? 2 పాజిటివ్ ఇంటిజర్స్ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి తీసుకున్నాము. మరి 2 తీసుకున్నాం. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉంటది కదండీ! సో, ఆ పెద్దది ఏ అని అనుకుంటున్నాము. చిన్నది బి అని అనుకున్నాం. అందుకని ఏ గ్రేటర్ థాన్ బి అని రాసాను. Then there exists a pair of integers q and r such that a equal to bq plus r ఈ కండిషన్ కూడా ఇంపార్టెంట్. ఆ కండిషన్ గురించి కూడా చెప్తా. అంటే మనం ఏదైనా 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకుంటే ఈ 2 పాజిటివ్ ఇంటిజర్స్‌కి ఇంకొక 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఏ విధంగాను? ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ. ఓకేనా? ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ బట్టి మీకు ఇది బాగా అర్థం అవుతది. 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకున్నానండి. 3 అండ్ 7 ఈ రెండిట్లో 7 పెద్దది కాబట్టి దీన్ని ఏ అని అనుకున్నాను. అండ్ రిమైనింగ్ బి. ఇప్పుడు పెద్ద నంబర్‌ని చిన్న నంబర్‌తో డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే నాకు కోషియంట్ వచ్చింది. రిమైండర్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం పాత డివిజన్ ఆల్గారిథమ్‌కి వెళితే డివిడెండ్ అంటే 7 ఈక్వల్ టు డివైజర్ అంటే 3 ఇంటూ కోషియంట్ అంటే క్యూ ప్లస్ రిమైండర్ అంటే ఆర్. అవునా కదా? అంటే 7 ఈక్వల్ టు 3 ఇంటూ 2 ప్లస్ ఆర్. ఇది మన డివిజన్ ఆల్గారిథం. మనం చిన్న క్లాస్‌లో నేర్చుకున్న దాన్ని బట్టి. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న స్టేట్మెంట్ బట్టి చూస్తే 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకోమన్నారు. తీసుకున్న వాల్యూస్ ఏంటండి? 7 అండ్ 3. ఈ 2 వాల్యూస్‌కి ఇంకొక 2 వాల్యూస్ వచ్చాయి. ఏంటది? 2 అండ్ 1. అంటే ఊరికనే మనం 7, 3 తీసుకుంటే దీనికోసం మరి 2 అండ్ 1 వచ్చేస్తాయని కాదు. మనం 2 వాల్యూస్ తీసుకొని పర్టిక్యులర్‌గా ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు వీటికి ఇంకో 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్పేదే యూక్లిడియన్ లెమ్మా.